ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా తన పని తాను చేసుకుపోతుందని, దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. అండ్ దీని మీద ఒక ముఖ్య నేత పైన పెద్ద ఎత్తున హైకమాండ్ విరుచుకుపడినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ప్రభుత్వం అని చెబుతూ ఇట్లాంటి పనులు ఏంటని కూడా వాళ్ళు అన్నారు. మీడియాతో ఆటలా, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారంటూ వాళ్ళు గద్దించారు. ఎవరు? హైకమాండ్ అంటూ ఒక కథనాన్ని బీఆర్ఎస్ పార్టీ మీడియా రచించింది. ఢిల్లీకి సంబంధించిన సీనియర్ జర్నలిస్టులతో, అట్లాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు చెందిన ఏసీసీ వర్గాలతో మాట్లాడినప్పుడు ఇదంతా బోగస్ అని తేలింది, ఇదంతా బూటకం అని తేలింది. ఈ బూటకం కథనాల్లో ఇంకా కొన్ని విషయాలు చెప్తాను నేను. ఈ మొత్తం పరిణామం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసిందని, మీది ఒక మంత్రికి ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధం ఉన్నట్టుగా కథనాలు ప్రసారం చేసిన ఛానల్కు చెందిన 3 జర్నలిస్టులను అరెస్టు చేసిన తర్వాత ఇక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కొంతమంది నాయకులు కోరినట్లు, అండ్ నేడు రేపు ఢిల్లీకి కొంతమంది వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నట్లు, తాజా పరిస్థితులను వివరించే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా ఈ బూటకపు కథనంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఒక మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోందా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు విషయాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నట్టుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక లాబీ పనిచేస్తున్నట్టుగా, ఆ లాబీ అదును కోసం కాచుకొని ఉన్నట్టుగా, ఇప్పుడు ఈ సందర్భం రాగానే రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఒక రిపోర్టు తయారు చేస్తున్నట్టుగా కథనాలను వండి మార్కెట్లోకి వదులుతున్నారు. దీన్ని ఎవరు జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అసలు ఈ కథనాలలో ఏదైనా నిజం ఉందా లేదా అనేది ఒకటి చూడాలి. కథనాల్లో నిజం ఉన్నా లేకపోయినా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఇటువంటి కథనాలు ముఖ్యమంత్రిపై కానీ, మంత్రులపై కానీ, లేదా మహిళా ఐఏఎస్ అధికారులపై కానీ, లేదా ఐపీఎస్ అధికారులపై కానీ, బ్యూరోక్రాట్స్ పైన కానీ, ఎవరిపైనైనా సరే ఇష్టం వచ్చినట్టుగా మేము రాస్తాము, మీరెవరు ఏమీ పీక్కోలేరు, మీరెవరు ఏమీ చేయలేరు అని కనుక ఎవరైనా అనుకుంటే అది వినడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా లేడు, సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అంతకంటే సిద్ధంగా లేడు. ఆయన ఉన్నట్టుగానే ఓపెన్గానే చెప్తున్నాడు, మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక క్యారెక్టర్ అంటూ ఉంటుంది, ప్రతి మనిషికి వ్యక్తిగత గోప్యత ఉంటుంది, ప్రతి మనిషికి అది ఐఏఎస్ అధికారి కావచ్చు, మరొకరు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే హక్కు ఎవరికీ లేదు. కనుక చట్టం తన పని తాను చేసుకుపోతుందని సజ్జనార్ పదే చెప్తూనే ఉన్నాడు. గడిచిన 2 రోజులుగా ఆయన ఈ విషయం చెప్తున్నాడు. కానీ మార్ఫింగ్లు చేస్తూ మమ్మల్ని ఎవడో పీకలేరు అనుకునే వాళ్ళకి కానీ, లేదా తప్పుడు వార్తలు, ఫేక్ వార్తలు, క్లిప్పింగ్లు సృష్టిస్తూ జనాన్ని తప్పుదో పట్టిస్తూ పైశాచిక ఆనందం పొందే వాళ్ళకి కానీ సజ్జనార్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో మనకు అర్థమైపోయింది. సజ్జనార్ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న సజ్జనార్కు సంబంధించిన క్రెడిబిలిటీ మనందరికీ తెలుసు. ఆయన ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇంకొక సిట్ను ఏర్పాటు చేసినప్పుడు ఆ సిట్కు కూడా ఆయనే సారథ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వస్తున్న అసత్య కథనాలు, అట్లాగే మహిళా ఐఏఎస్ అధికారి ఒక మంత్రికి మధ్య సంబంధం గురించి వార్తా ప్రసారాలు చేసిన ఒక పర్టికులర్ ఛానల్కు సంబంధించిన వ్యవహారంలో కేసుల నమోదుకు సంబంధించి సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ కూడా సజ్జనారే సారథ్యం వహిస్తున్నాడు. ఇట్లాంటి వార్తా కథనాలు కావచ్చు,
లేకుంటే ఇంకేదైనా కావచ్చు, మేము ఏదైనా రాసి పారేస్తాం, మమ్మల్ని ఎవడు ఆపలేడు అనుకుంటే అటువంటి వాళ్ళ తలపొగరు దించడానికి సజ్జనారు ఇక్కడ సిద్ధంగా ఉన్న సంగతిని వీళ్ళు మర్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ దీనికి అసలు హైకమాండ్కి ఏం సంబంధం మనకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గొడవలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తానే పాపాన్ని మీడియా ముందుకు వచ్చి ఇక చాలు, నా మీద జరగాల్సిన డ్యామేజ్ అంతా నన్ను చేశారు, కాకపోతే ఇంత కొత్త విషం ఇచ్చి చంపేయండి అని కూడా ఆయన అన్నాడు. అంటే అంతగా ఆయన ఆవేదనకు గురయ్యారు. సరే, మహిళా ఐఏఎస్ అధికారి ఎంత ఆవేదనకు గురయ్యారో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ముడిపెట్టి ఇక్కడేదో జరిగిపోతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినిపోతున్నాయి, జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి పారేస్తున్నారు, జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం అంటే 4వ స్తంభాన్ని మొత్తం కూలగొట్టేస్తున్నాడు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండాలా వద్దా, రేవంత్ రెడ్డిని మార్చాలా అనే దాకా కూడా ఈ కథనాలు అంటే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నట్టుగా కనబడుతుంది. లేకపోతే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, వాళ్ళను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, ఈ ప్రక్రియ జరుగుతుండగానే మరి ఢిల్లీలో హైకమాండ్ ఖాళీగా కూర్చొని తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ అరే ఇట్లెట్లా అవుతుంది, ఇందిరమ్మ పాలన తెలంగాణలో ఉంది, ఇటువంటి సమయంలో ఈ రకమైన అరాచకాలు ఏమిటి, జర్నలిస్టు అరెస్ట్ చేయడం ఏమిటంటూ వాళ్ళు ఫోన్లు చేయడం, పార్టీ ముఖ్యులకు అక్షింతలు వేయడం, ఈ రకమైన కథనాలు వండి వార్చడంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా దిట్ట అనే సంగతి మనకు తెలియదు కాదు. అలాగే మనం ఇంకొకటి గమనించాలి. ఎప్పుడైతే ఈ 3 జర్నలిస్టులను అరెస్టు చేసిన సమాచారం అందగానే ఆ ఛానల్లో వైఎస్ జగన్కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంబంధించిన కొంతమంది అనుచరులు ఆ ఛానల్లో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళకి అక్కడ ఏం పని మనకు తెలియదు. అట్లాగే ఇంకొక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త ఒకరు, అతను మాట్లాడుతూ అతను ఇంకేదో చెప్పాడు, తాను ఆ విలేకరులతో అంతకుముందే మాట్లాడానని చెప్పాడు. అంటే ఈ జర్నలిస్టులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్లకు బీఆర్ఎస్కు సంబంధం లేదు నాకు తెలిసిన వరకైతే. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మీడియాను అంటే మీడియాలో ఒక లాబీని తయారు చేసే పనిలో ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పినట్లుగా నిజంగానే వీళ్ళెవరు తప్పు చేయలేదనుకోండి, ఆ ఛానల్ సీఓ పారిపోవాల్సిన పని లేదు. సీఓనైనా ఇంకెవరైనా సరే ఈ కథనాలతో ముడిపడి ఉన్న వాళ్లను చట్ట ప్రకారం పోలీసులు పిలిపిస్తారు, సిట్ పిలుస్తుంది, వాళ్ళను విచారణ జరుపుతుంది, వాళ్ళు ఏవైతే ప్రశ్నిస్తారో దానికి వాళ్ళు జవాబు చెప్తే సరిపోతుంది. అంతేగాని పారిపోవడం వల్ల ఏదో ఒక రోజు వాళ్ళు రావాల్సిందే, అటెండ్ కావాల్సిందే, తప్పించుకోవడానికి వీల్లేదు. పైగా ఇక్కడ సజ్జనార్ ఉన్నాడు కనుక ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఆల్మోస్ట్ ఇక నేడు రేపు ఢిల్లీలో భేటీ పరిస్థితుల్లో వివరించే ఛాన్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎసరు పెట్టే వ్యవహారం మీద జరుగుతున్నట్టుగా ఈ కథనాలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏం చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఒక ఛానల్ గురించి మనం మాట్లాడుతున్నామో, పదే మాట్లాడుతున్నామో, ఈ ఛానల్ అధిపతి తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలకమైన మంత్రితో సంబంధాలు ఉన్నాయని, ఆ మంత్రిని అంటే ఆ మంత్రిని ప్రమోట్ చేసే విధమైన ఏర్పాట్లు కూడా ఈ ఛానల్ అధిపతి చేస్తున్నాడని ఈ రకమైన పుకార్లు కూడా ఒకవైపు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.